రవి గారు, ఐఎంఎఫ్ తాజాగా ప్రకటించిన 2026 జీడిపి లెక్కల ప్రకారంగా ప్రకటించిన ర్యాంక్స్లో ఇండియా 6వ స్థానంలో ఉంది. అంటే గతంలో కొన్నాళ్ళ క్రితం సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పారంటే, మేము 2026 ప్రొజెక్షన్ ప్రకారం 4వ ఆర్థిక శక్తిగా ఉండబోతున్నాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అది జరగలేదు. ఏమంటారు సార్? ఇది వాస్తవమే. ఇది చాలా కీలకమైన ఒక పరిణామం. 2025 అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఇదిగో ఇండియా ఓవర్టేక్స్ జపాన్ అని చాలా చాలా పెద్దగా ఉంది. ఓవర్టేక్స్ జపానే కాదు, ఇప్పుడు 4వ స్థానానికి వస్తున్నాం, చాలా తొందరలో 3వ స్థానానికి వస్తాం. వచ్చిన తర్వాత 2వ స్థానంలో ఉన్న చైనా అనేది పంచపాండవుల కథలాగా ఇది ఇలా నడిచింది చాలా వరకు. అయితే అప్పుడు కూడా అధికారులు ఒక మాట చెప్పారు, ఏమంటే ఈ లెక్కలు ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వాళ్ళు లెక్కలు ఇస్తారు, వాళ్ళ లెక్కలు 2026లో వస్తాయి. కానీ ఇప్పుడున్న మా అంచనా ప్రకారం భారతదేశం యొక్క జీడిపి విలువ, జపాన్ జీడిపి విలువ చూసినప్పుడు చాలా స్వల్పమే తేడా ఉంది. నేను మీతో అప్పుడు కూడా మాట్లాడాను. కానీ 5వ స్థానంలో నుంచి మేము ఇది వస్తున్నామని చెప్పారు. కొంచెం ముందే కూర్చున్న కోయిల్లాగా ఎక్కువ పండుగలే మనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాస్తవంగా ఐఎంఎఫ్ ఆ లెక్కలు, అప్పుడు అనుకున్న లెక్కలు ఇప్పుడు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే భారతదేశం 6వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో కూడా కాదు, 4వ స్థానం నుంచి 5వ స్థానంలో ఐఎంఎఫ్ భారతదేశాన్ని పెట్టింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అమెరికా 32.38 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు, సో చైనా 20.85 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 5.45 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 4.38 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చిన 6వ స్థానంలో మనము 4.15 ట్రిలియన్లతో మనం ఉన్నాము. ప్రొజెక్షన్ ఇది కూడా. అయితే మనకంటే ముందు యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ 4.26 ట్రిలియన్ డాలర్లతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి 0.11 ఎక్కువ ఉన్నారు. రెండోది 4లోకి దూరం నుంచి చాలా దూరం అయిపోయాం కదా. ఇప్పుడు జపాన్ 4.38 అంటే మనము 4.15. ఇవి అయితే ఐఎంఎఫ్ ప్రొజెక్షన్లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకోవచ్చు అనుకున్న దానికంటే అన్నారు. కానీ ఇదైతే అప్పుడు కలిగిన ఉత్సాహం, అత్యుత్సాహం వాటితో పోలిస్తే ఇది తప్పకుండా ఆశాభంగమే. భారత ఆర్థిక వ్యవస్థ చెప్పినంత, ప్రచారం జరిగినంత పుంజుకోలేదన్న అభిప్రాయం ఆర్థికవేత్తల్లో బలంగా ఉంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఉత్పత్తి రంగం పెరగకపోవటం, ఉపాధి కల్పన అన్నది బాగా తగ్గుముఖం పట్టడం. ఇరాన్ యుద్ధం కూడా కాదు, ఇరాన్ మీద యుద్ధం కారణంగా భారతదేశము రూపాయి ఘోరంగా దెబ్బతింది. ఇందులో అమెరికా ఇరుక్కుపోయిన తర్వాత డాలర్ యొక్క ప్రాధాన్యత తగ్గి అనేక దేశాల కరెన్సీలు నిలదొక్కున్నాయి. వాస్తవానికి చైనా, జపాన్ ఇట్లాంటి దేశాలు. ఒక్క భారతదేశంలో రూపాయి ఒక్కటే అంతర్జాతీయ మార్కెట్లో ఘోరంగా దెబ్బతిన్నది. దీనికి 2 కారణాలు మనం అమెరికాతో ముడిపెట్టుకొని ఉంటాం. అమెరికా రష్యా దగ్గర నుంచి తెచ్చుకోవద్దు, ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకోవద్దు, ఏదంటే అదే అవన్నీ మనం కూడా పాటించటం, పర్సెప్షన్లో మనం అమెరికాకు దగ్గరగా ఉండటం, భారతదేశంలో ఉన్న కంపెనీలు, వ్యాపార వ్యవస్థలు వీటికి చాలా వాటికి అమెరికాతో సంబంధాలు ఉండటం, అలాగే ట్రంప్ పెట్టిన ఆంక్షల వల్ల అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు, లేకపోతే భారతదేశంలో ఉండే అమెరికాతో బీపీఓ చేసుకుంటున్న కంపెనీలు, వీటన్నిటి లావాదేవీలు దెబ్బతింటాం, సాంకేతికంగా ఇలాంటి మార్పులు ఒకటి కాదు, ఇవన్నీ కూడా కలిసి భారతదేశం యొక్క ఎదుగుదల గణనీయంగా తగ్గింది. సో ఈ మోడల్, ఈ నమూనా ఎట్లా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకంటే కూడా ఆందోళన కలిగించే అంశం ఏమంటే, భారతదేశంలో ఆర్థిక అంతరాలు అగాధంగా పెరిగిపోతున్నాయి. 1000 మంది మాత్రమే మొత్తం ఈ సువిశాల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అదుపు చేస్తున్నారు. అందులో మొదటున్న 5-6 అన్ని నడుపుతున్నారు లాంటి వార్తలు, లెక్కలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం 4వ స్థానం, మొదటి స్థానం, విశ్వగురువులం మనమే, ఇవన్నీ అన్నాం. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. టు కంక్లూడ్, ఇరాన్ యుద్ధం సందర్భంలో భారతదేశం తన చొరవను, తన కీలకమైన అంతర్జాతీయ గౌరవప్రదమైన పాత్రను చాలా వరకు ప్రదర్శించలేకపోయింది. అది ఆర్థికంగా చూస్తే 4వ స్థానం అది ఇది అన్నది, అది కూడా దెబ్బతిని, రూపాయి కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ ప్రతిష్ట, ఆర్థిక స్తోమత, ఆర్థిక పటుత్వం రెండింటినీ ఎలా పెంచుకోవాలన్నది మన ముందున్న పెద్ద సవాలు.
రైట్.